తారకరామనగర్లోని గురుద్వారాలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం వీరభాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుద్వారాలో సిక్కు సోదరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ నెహ్రూల జయంతుల వర్ధంతులు నిర్వహించినట్లుగానే డిసెంబర్ 26వ తేదీన వీరబాలల దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని అన్నారు. బాలరులో దేశభక్తి దైవభక్తి పెంపొందింపచేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జి వడ్డపల్లి శ్రీనివాస్ అన్నారు. జాతీయ వీర బాలల దినోత్సవంగా డిసెంబర్ 26ను మోడీ ప్రకటించారని, ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరాధనా కరజో बाणी गुरु गुरु है बाणी तुझ बाणी अमृत सारे तुम नाथ बिक दे तुम्हारी कृपा में सोए जाने तुम्हारे जैसे हो जावंत सरल समग्री तुम्हारी सुखदाई तुम देहो वाहिगुरु का खालसा वाहिगुरु की फतेह। चार साहिबजादे को दिन मनाए जा रहा हो भाइयों। देखो जगत्याल, अब लोग जगत्याल तारकरामनगर में प्रेम सिंह बात कर रहा हूँ। ये जो चार साहिबजादे को दिन चल रहे हैं और मैं आज लंगर का रोगा हुआ है। इनने सब सारे ने अपने भाई ने सारे ने सेवा ली है तो ये सारे सेवा माई हैं। और चार साहिबजादे इनको दिन है। गुरदेव बहादुर को अपनों कहीं जितना उनके फैमिली को मरो सो दिन है। ये मैं अपने सारे ने मिल के जजे अपने गुरुद्वारे हैं, जजे अपने निशान साहब हैं, जहाँ अपने समझ ले नहीं भी हैं फ़ोटो रख के इतने दूध ते या चाहते होंदो दूध तो होंदो उसको इतने धर्म अपनों मनाई जानू। अपनों धर्म कभी अपने पीछे हारनू नहीं, क्योंकि अपने ये धर्म की बात है। और अपने महाराज ने कह जितना के सिक्की बलि दे रखी है अपने हिंदू के हाथ से भी। और कह जितना के अपन कभी भी हिंदू के साथ ही रहेंगे। हिंदू और अपन सिख सारे से एक ही हैं। अपन जो भाई बंधु अपन सारे मिलके जो ये सारी करेंगे तो भाई बंधु अपन बहुत ऊपर जाएंगे। आज को अपन बहुत नीचे में, आज जो अपन जो ये साथ दे रहे हैं अपन को भाई, ये सारे अपन जो सारे भाई के साथ चलेंगे तो बहुत अच्छी बात रहेगी। और कह जितना के ये चार साहिबजादे हैं, चार साहिबजादे को कह जितना के रोज़ अपनी बाणी पढ़ो, गुरबाणी पढ़ो और अच्छे अच्छे विचार रखो। अच्छे उनका कह जितना के अच्छे दाने से अपनों अरदास करो, इनको सुख शांति की अरदास करो। और कह जितना के अपन को भी सुख शांति मिलेगी और अपने भाई बहन को भी और अपने जो ये हिंदू भाई हैं इनको भी सब सुख शांति मिलेगी। वाहिगुरु का खालसा वाहिगुरु जी की फतेह। పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ గారికి నలుగురు కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుంజర్ సింగ్, జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ క్రీస్తు శకం 1704 సంవత్సరంలో సరయూ నది ఒడ్డున మొఘల్ సైన్యాధిపతి అయిన వజీర్ ఖాన్ 1,00,000 మంది సైన్యంతో ఈ మన గురు గోవింద్ సింగ్ వాళ్ళ కుటుంబంపై దాడి చేయడం జరిగింది. గురు గోవింద్ సింగ్ గారి పెద్ద కుమారుడైన అజిత్ సింగ్ 16 సంవత్సరాలు, జుంజర్ సింగ్ 14 సంవత్సరాలు, కేవలం 40 మంది సైనికులు మరియు 5 పంచ్ పియారాలతో కలిసి వారిని ఎదుర్కొని వేలాది మంది మొఘల్ సైనికులని హతమార్చి తర్వాత వారు కూడా అమరులు కావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో 1704 సంవత్సరం డిసెంబర్ 2021 రోజున జరగడం ఈ సంఘటన జరిగింది. అట్లాగే గురు గోవింద్ సింగ్ గారి 2 కుమారులు జోరావర్ సింగ్ 9 సంవత్సరాలు, ఫతే సింగ్ 6 సంవత్సరాలు వారిని బంధించి వజీర్ ఖాన్, మీరు ఒకవేళ మాకు వంగి సలాం చేస్తే, మీరు మతం మార్చుకుంటే మీకు మీ రాజ్యము మరియు సంపదలన్నీ తిరిగి ఇస్తామంటే కూడా వారు ఒప్పుకోక, మేము కేవలం మా గురువు గారి ముందు తప్ప ఇంకెవరి ముందు తల వంచమంటే అమీర్ ఖాన్, వజీర్ ఖాన్ వీళ్ళందరినీ కూడా బంధించి సజీవంగా వారిని
సజీవ సమాధి చేయడం జరిగింది. ఈరోజు డిసెంబర్ 26 ఏదైతుందో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరుగున పోయిన వారి త్యాగాలను తిరిగి ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి ఈ డిసెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు పార్టీ శ్రేణులందరూ కూడా సిక్కు కులస్తులకు సంఘీభావం తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈ జైత్యాల జిల్లాలో పాఠశాలల్లో వీళ్ళకి వ్యాసరచన పోటీలు మరియు ఎలక్యూషన్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గురుద్వారాన్ని సందర్శించి సిక్కు సోదరులకు మా యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ తరఫున సిక్కు సమాజానికి మేమందరం కూడా ఎల్లవేళ అండగా ఉంటామని చెప్పి ఒక నినాదాన్ని తెలియజేయడానికి మేము ఈరోజు సందర్శించి ఈ సంఘీభావాన్ని తెలియజేయడానికి మమ్మల్ని ఆదరించిన సిక్కు సోదరులందరికీ కూడా మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, అట్లాగే మా శ్రేణులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.